प्रमथपदये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। రేణుకాంబాజీ నమః। ముందుగా నేటి కళ్యాణ దివ్య మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ దేవస్థానం తరఫున స్వాగతం పలుకుతూ, ఆషాఢమాసం మొట్టమొదటి మంగళవారం రోజున ఎన్నో సంవత్సరాలుగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఆ పరంపరలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారితో పాటుగా వివిధ శాఖల యొక్క దివ్య సహకారంతో ఈ కళ్యాణ వైభవానికి అత్యంతమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఈరోజు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాదులు అలంకారాలతో ప్రారంభమై, ఆ తదుపరి ఈ కళ్యాణానికి పూర్వాంగంగా చేయవలసినటువంటి వైదిక క్రతువులన్నీ కూడాను చేసుకొని ఆ జగత్ కళ్యాణానికి వేంచేసినటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ రేణుకా అమ్మవారు, అలాగే జమదగ్ని మహర్షుల వారు ఇద్దరూ కూడాను కళ్యాణ మండపానికి వేంచేశారు. వారికి మన అర్చక స్వాములు అనేక మంది భక్తులు ఇప్పటిదాకా అలంకార సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపంలో వధూవరుల్ని కూర్చోబెట్టారు. వారి దివ్య దర్శనాన్ని మరి కాసేపట్లో మన అర్చక స్వాములు చూపించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఓం బాజా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి. జగత్తులో సమస్త మానవాళికి సమస్త కళ్యాణాలని అనుగ్రహించేటువంటి దివ్య కళ్యాణమూర్తులు కళ్యాణ మండపంలో విరాజమానమై ఉన్నారు. కింద కూర్చోవాలండి. వారి యొక్క కింద కూర్చోబెట్టండి. దివ్యానుగ్రహం వలన సమస్త ప్రాణులు సమస్త జీవరాశులు కూడాను సుఖంగా ఉండాలి. జగత్ పార్వతీ పరమేశ్వరులకి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులు, వారికి కళ్యాణం చేయటం అంటే మనందరికీ కూడాను కళ్యాణము అని అర్థం. కళ్యాణము అంటే స్వస్థేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. ఈ కళ్యాణం చూడటం, ఈ కళ్యాణం గురించి వినటం, ఈ కళ్యాణాక్షతలు స్వీకరించటం, ఈ కళ్యాణ ప్రసాదాన్ని భక్తితో ఎవరైతే సేవిస్తారో ఆ సమస్తమైనటువంటి మానవాళికి కూడాను వారి వారి కుటుంబంలో, వారి వారి గృహాల్లో, వారి వారి మనస్సుల్లో, వారి వారి హృదయాల్లో ఆ శుభ పరంపరలు కొనసాగుతాయి అనే విషయంలో ఏమాత్రము కూడాను సంశయం లేదు. ప్రకృతంలో కళ్యాణానికి ఏర్పాట్లలో భాగంగా మొట్టమొదటగా స్వస్తివాచనం, ఆ తదుపరి మహాగణపతి పూజ,
కార్యారంభేతు విఘ్నేశం. ఏ కార్యక్రమం చేయాలన్నా మనం మొట్టమొదట చేసేది బ్రదర్ సకల విఘ్న నాయకుడైనటువంటి ఆ గణపతిని ఆరాధిస్తాం. ఎవరైతే గణపతి యొక్క ఆరాధన విషయంలో వైముఖ్యంగా ఉంటారో వైముక్షహత దైత్యశ్రీహి, ఎవరైతే గణపతి ఆరాధన విషయంలో విముఖంగా ఉంటారో, ఆ గణపతి ఆరాధన చేయాలనేటువంటి శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి హతదైత్యశ్రీహి, వారి యొక్క శ్రీ అంతా హరించబడుతుంది. అంచేతను పార్వతీ పరమేశ్వర వివాహం చేయాలన్నా మొట్టమొదట చేయాల్సింది ఆ గణపతి యొక్క పూజ. ఆ గణపతి పూజని ప్రారంభించడానికి ముందుగా మన అర్చక స్వాములు స్వస్తివాచకాన్ని అలాగే దీపారాధనాది మంగళ కార్యక్రమాలన్నీ కూడాను ఏర్పాటు చేసుకున్నారు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథన్న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అంటారు ఒక కవి. చాలా చమత్కారంగా అంటారు. లోకంలో బాగా భూమి ఉన్నవాడిని సేవిస్తే, ఒక 100 ఎకరాలున్న ఆసామిని సేవిస్తే ఏదో ఒక రోజున 1 ఎకరం బాబాయ్ నువ్వు హాయిగా సేద్యం చేసుకో అని ఇస్తాడు. అట్లాగే బాగా డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి రోజు సేవ చేస్తే ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆయన డబ్బులు ఇస్తాడు. మరి విఘ్నాలకి నాయకుడు కదా, ఈయన్ని సేవిస్తే మనకి విఘ్నాలు ఇస్తే కష్టం కదా. కాబట్టి విఘ్ననాథన్న భజామి, ఈ విఘ్ననాథుణ్ణి నీ భజించను, కానీ సహస్రశస్తం ప్రణమామి నిత్యం, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆయనని నేను సేవిస్తున్నాను అని చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి ఆ విఘ్ననాయకుణ్ణి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆ విఘ్ననాథుడి యొక్క పూజ చేస్తారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. శ్రీరామచంద్ర ప్రభువు అవతరించారు. ఆయన ఇంటికి వశిష్ఠుల వారు పురోహితులు, తల్లి తండ్రి కూర్చున్నారు, మంచి దావాతు చేశారు, అందరినీ పిలిచారు. అందరి సమక్షంలో ఆ మహర్షుల యొక్క సూచన మేరకు శ్రీరామచంద్ర అని పేరు పెట్టారు. అట్లాగే శ్రీకృష్ణ స్వామికి కూడా నామకరణం చేశారు. మరి వినాయకుడికి ఎవరు నామం చేశారు? ఆయన పుట్టినప్పుడు తండ్రి లేడే, తండ్రి లేకుండా పుట్టిన మహానుభావులు కదా ఈయన. మరి ఈయనకి ఎవరో ఒకళ్ళు ఏదో పేరు పెట్టాలి కదా. సరే, విఘ్నాలన్నీ పోగొట్టాడు కాబట్టి విఘ్ననాయకుడు, ఒకటే దంతం ఉంది కాబట్టి ఏకదంతుడు, పెద్ద కర్ణాలు ఉన్నాయి కాబట్టి శూర్పకర్ణ, ఇట్లా ఏవో అవన్నీ కూడా లావుగా ఉంటే లావుగా ఉన్నారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నారు చెప్తారు. కానీ అసలంటూ ఆయనకి పేరు ఉండాలి కదా. ఏం పేరు పెట్టారు అని మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పచ్చు, వింటాం మేము. పార్వతీ అమ్మవారు ఆలోచించింది ఏం పేరు పెట్టాలి అంటే, ఆవిడ ఆలోచించి ఒక అద్భుతమైన పేరు పెట్టింది. గణపతికి ఆ పేరంటే చాలా ఇష్టం. అది మంత్రశాస్త్రంలో చాలా రహస్యమైన విషయం. ఏమిటి అంటే, ఆవిడ యొక్క శరీరం మీద నలుగు పిండి పెట్టుకొని ఉంటే ఆ నలుగు పిండిని రాసుకుంటున్న సమయంలో చెలికత్తలు వచ్చి, అమ్మా ఈశ్వరుడికి చాలా మంది నందీశ్వర భృంగీశ్వరాది అనేక గణాలున్నాయి, నీకంటూ ఒక్క గణం లేదు, నీ పుట్టింటి వాళ్ళు ఒక్క పియ్యేనివ్వలేదు, నీ పుట్టింటి వాళ్ళు సేవకుల్నివ్వలేదు, మరి నీకు ఏమిటి కష్టం వస్తే చెప్పుకోవడానికి నీకంటూ ఒక ఆంతరంగికుడు ఉండాలి కదా అని ఆ చెలికత్తెలు పలికినప్పుడు ఆవిడికి అప్పుడు మనస్సులో ఒక ఆలోచన కలిగింది ఆ పార్వతీ అమ్మవారికి. ఆ ఆలోచన మేరకు ఆ నలుగు పిండి రాసుకుంటూనే దాంట్లో నుంచి ఆ పిండిని శరీరం మీద నుంచి రుద్ది ఒక ముద్ద చేసి, ఆ ముద్దని ఒక రూపాన్ని చేసి, ఆ రూపానికి ఒక నామం పెట్టింది. ఏమిటి ఆ నామం అంటే వత్ లభ, శరీరవత్ లభ, శరీరం లాగా. అందుకోసమే వినాయకుడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు, మిగతా వాళ్ళకి చాలా అలంకారాలు చేయాలి, ఆయనంత గరిక వేసినా అందంగానే ఉంటాడు. అందుకోసం ఆ యమ్మ జగదంబిక పార్వతీ అమ్మవారు వల్లభ అని పేరు పెట్టింది. అసలు మొట్టమొదటి పేరు వల్లభుడు. తమిళనాడులో అనేక ప్రాంతాల్లో వల్లభ గణేశుడు అని చెప్తారు. వేదాంత శాస్త్రంలో వల్లభేష ఉపనిషత్తు అని కూడా ఉంది.
అటువంటి ఆ వత్ శరీరవత్ లభ, ఆ పార్వతీ అమ్మవారి యొక్క శరీరం నుంచి మనందరం కూడాను శరీరంలోంచి పుట్టాం, అమ్మ శరీరంలోంచి పుట్టాం. కానీ ఆయన శరీరం పైనుంచి పుట్టాడు కాబట్టి శరీరవత్ లభ వల్లభ. అటువంటి వల్లభ స్వరూపమైనటువంటి ఆ గణపతి యొక్క పూజ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పూజ. ఆ పూజని ప్రారంభించే ముందు స్వస్తి వాచనం. ఓం మమాగ్నే వృత్యో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్తనవం పుషేమా నమంతాం ప్రజశ్చదస్త్రస్త్వజాధ్యక్షేణ మృదునాదజేమా దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారా పరిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః యజంతు మమ యాని హవ్యాగోతి సత్యా మనసో మే అస్తు ఏనో మానికాంగతవచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే ఈశ్వరుర్వేరుణ కృణోత విశ్వే దేవాస వీరయధ్వం మహాస్మయ ప్రదజామాతరో బ్రహ్మారథామద్విషతే అగ్నిర్మన్యం పరిజునదన్ పరస్తారదబ్ధో గోపాః పరిపాహినస్తు ప్రత్యంచోషంతిర్గుదః పునస్తే మైషాంజత్తం ప్రబుధా వినేజత రాధాతృణాం భువనస్య యస్పతిర్దేవగం సవితారమభిమాదిశాః హిమయజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాద్ యజానో మహిషः శర్మ యగం సరస్మిన హవే పురుహూతః పురుక్షో ప్రజారి హరియష్ట్రముడరేంద్రమానో రీరిషో మా పరాదాః పత్నా అపతే భవంత్రింద్రాగ్నిభ్యామవబాధామహేతాః అసవో రుద్ర ఆదిత్యా ఉపరి స్పృశం మోక్రంజేత్తారమధరాజమక్రన్న ఇంద్రమమదో హవామహే యోగో యుద్ధనజిదశ్వరిజ్యః యమన్నో హిజ్ఞం బహవేదుస్వాస్య కర్మ హరివో మే దినంబా. సకల శివస్వరూపం. వేదము అంటే వేద శివ శివో వేద, వేదమే శివుడు, శివుడే వేదం. అంచేత ఏ పని చేయాలన్నా మన భారతీయ సనాతన సంప్రదాయంలో వేదమంత్ర ఉచ్చారణలతోనే ప్రారంభం చేస్తాం. ఇక్కడ జమదగ్ని మహర్షి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ఆ వేద ధ్వనిని ఇప్పటిదాకా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి మంత్రే చమోర్జందుహానాథే దుర్వాగస్మానుపదుష్టుతైదో. బాజా గణపతి కీర్తన ఒక 3 నిమిషాలు మీకు గణపతి కీర్తనతో మేము ప్రారంభం చేస్తాం.
వీళ్ళంతా లోపలి ఎవరు పోయి అంతా ఇటు పంపించే ఉండే. ఓమ్మా ఇటు ఇటు దర్శనం అయిపోయి లేదు లేదమ్మా లేదమ్మా పక్క తిరగండి మీరు పక్క शिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगला संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम् शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये देवलग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियगो स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुद्धरः तत्र श्रीर्विजयो भूतध्रुवाणि धर्मदिं मम सकल कल्याण भाजनं यत्र